వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ఏలూరు జిల్లా కామవరపు కోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని అక్రమంగా పెట్టారని వెంటనే తొలగించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో రంగా అభిమానులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. రంగా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతానికి వందలాది మంది రంగా అభిమానులు, కాపు నేతలు చేరుకున్నారు. స్థానిక ఎంపీడీఓ పోలీసులు విగ్రహాన్ని తొలగించాలని ఒత్తిడి చేస్తుంటే రంగా అభిమానులు, కాపు నేతలు మాత్రం విగ్రహాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టినా ఎంపీడీఓ పర్మిషన్ ఇచ్చారండి. చాలా సార్లు లెటర్లు ఇచ్చాం మేడం. ఎంపీడీఓ గారికి చాలా సార్లు ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యింది పర్మిషన్ మేడం. కొత్త ఇది ఇచ్చినప్పుడు ఆయన నుంచి సమాధానం రాలేదు మాకు. ఎంపీడీఓ ట్రాన్స్ఫర్ అయిపోయింది మేడం. మూడు ఆయన పెట్టుకోండి. సేఫ్ కస్టడీలో అప్పుడు ప్రీవియస్ కట్టేస్తుంది కదండి, కట్టలేదండి. మరి దాన్ని చెప్పండి. ఒక వర్గం వాళ్ళు కావాలని చెప్పని పర్మిషన్ ఏమైనా ఇస్తలేదని చెప్పాను. తెలుగుదేశం నాయకులు ఆ పర్మిషన్ మేము ఎన్ని అర్జీలు పెట్టుకొని ఇస్తలేదండి. మా ఆశా జ్యోతి మా నాయకుడికి మేము పెట్టాం. అది పెడతారు. మళ్ళీ తర్వాత ఇంకా వేరే వేరే విగ్రహాలు పెడతారు కదా, అన్ని విగ్రహాలు అలా పెడతారు. అలా ఉన్నప్పుడు మీరు అందరి మధ్య సంతకాలు తీసుకుని నాకు ఇలా పెట్టుకోవడం పెట్టిందాన్ని ఎలా తెస్తామని ఇప్పుడు పెట్టించి ఉన్నాయి. విగ్రహం తీసుకుని మీ సేఫ్ కట్లో కానీ ఎంపీడీఓ సేఫ్ కట్లో కానీ పెట్టండి. పెట్టింది మట్టి తీయం మేడం గారు. అది ఒక వర్గం నాయకులు కావాలని చెప్పని మాకు పర్మిషన్ ఇస్తలేదు. ఇప్పుడు సంతకాలు ఏం కావాలో పర్మిషన్ కావాలంటే ఇప్పుడే పెట్టిన సమస్య ఇక్కడ మాది డిలే అయింది. రమ్మన్నారు. కేసీ గారికి ఎవరైనా వస్తారండి? మొత్తం కాపు జాతి మొత్తం ఇక్కడ మొత్తం ఉన్నది. ఎవరు వస్తారు చెప్పండి. ఎవరు తీసుకెళ్తారు కేసీ గారికి? ఎవరు తీసుకెళ్తారు చెప్పండి. అందరూ అన్ని వాళ్ళు అన్ని విగ్రహాలు ఉన్నాయి. బాబుల విగ్రహాలు ఒకటే ఉన్నాయి. అన్ని విగ్రహాలు కలిగి ఉన్నాయి. రోడ్డు వైండింగ్ రోడ్డు మార్కెట్లో కొంత గోడ ఎక్కడ కొంత కూడా తెలీదు. రోడ్లో లేదు. ఏమైనా స్థలాన్ని ఆక్రమించే తీసుకొని పెట్టేస్తుంటే కొన్ని మనం అనుకోవచ్చు. కంప్లైంట్ చేశారంట.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.